ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వీటి ఎఫెక్ట్ త్వరలో ఏ విధంగా ఉండబోతుంది? ఈ అంశాలపైన కూడా మాట్లాడదాం. ముందుగా లక్ష్మణ్ గారిని ఒక్కసారి ఒపీనియన్ తీసుకుందాం. లక్ష్మణ్ గారు, సో ఈ రోజు చంద్రబాబు స్పీచ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి స్పీచ్ కావచ్చు, అంటే ఏమనిపిస్తుంది? మరింత అప్గ్రేడ్ చేస్తామంటున్నారు పథకాలను అప్గ్రేడ్ చేయడం అంటే సంక్షేమ బడ్జెట్లను పెంచడమే, అంతకుమించి వేరే అర్థమేం కనిపించట్లేదు అందులో. 3,000, 4,000, 5,000, 10,000, 15,000, 25,000 చేయడమే కనిపిస్తోంది. సంక్షేమ పథకాలు ఇందాక మురళి గారు చెప్పినట్టంటే ప్రభుత్వ ధనము ప్రజల ధనం, ప్రజల డబ్బును ప్రజలకే ఇస్తూ అదేదో ఆ రాజకీయ పార్టీలు వాళ్ళు ఏదో మేలు చేస్తున్నట్టు చెప్పడము, ఆ డబ్బు ఇచ్చి ఏం చేస్తున్నారు, ఆ యొక్క రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకుంటున్నాయి. అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయంటే పూర్తిగా పేద వర్గాలకు ఉపయోగం ఉంటుంది లేదని నేను అనను. ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరమే ఉంది. అలా కాకుండా ఏంటంటే అది విస్తరించుకుంటూ పోయి పేద వర్గాలకే కాకుండా కాస్త ఉన్నత వర్గాల వాళ్ళకి ఇప్పుడు పెన్షన్లు 60 ఏళ్ళు దాటినాయంటే మళ్ళీ దాన్ని 45 ఏళ్ళు 50 ఏళ్ళు అని చెప్పి ఇలా ఏంటంటే సోమరిపోతులుగా తయారు చేస్తూ వాళ్ళ జీవన విధానంలో డబ్బులు ఇచ్చేసి ఓటేయించుకున్నాము అనేటువంటి పద్ధతిలో రాజకీయ పార్టీలు ముందుకు పోతున్నాయి తప్ప పోయి ఆర్థిక వ్యవస్థ బాగుంటే, రాష్ట్రంలో రెవెన్యూ బాగుంటే, మిగులు బడ్జెట్ ఉంటే పేద వర్గాలకి నువ్వు నగదు రూపంలో బటన్ నొక్కి డబ్బులు ఇవ్వడంలో ఇచ్చాము అంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు. అప్పులు చేసి వాళ్ళకి ఇవ్వడం అది ఎంతవరకు సమర్థనీయము? అది సమర్థనీయమే కాదు. ఇప్పుడు వాళ్ళకి జీవనోపాధి కల్పించాలి. తత్కాలికంగా డబ్బులు ఇచ్చి ఆ కుటుంబంలో కొంతవరకు ఆర్థిక సాయం చేశాము కాబట్టి మాకు ఓటేయండి అని అడగడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆ కుటుంబాలు లో ఉద్యోగం ఇవ్వండి. ఒక యువకుడికి ఆ కుటుంబం బాగుంటది, ప్రభుత్వ ఉద్యోగం కల్పించండి, లేదు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం కల్పించండి, సెలెక్ట్ చేసుకోండి, ఇవ్వండి. అది చేయగలిగితే కుటుంబం నిలబడుతుంది. తత్కాలికంగా డబ్బులు ఇస్తే ఎంతకాలం నిలబడుతుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, నువ్వు ఆర్థిక ఇచ్చావు, నేను మేనిఫెస్టో నేను మొత్తం 90% అమలు చేసుకున్నా, 99% అమలు చేశాను గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా అవే చెప్తున్నాడు. ఆయన 3,000 ఇస్తే 4,000 ఇస్తా అంటాడు, నిరుద్యోగుల గుర్తి పెంచుతానంటాడు. ఇక్కడ ఎక్కడ రెవెన్యూ ఉంది రాష్ట్రంలో? రెండు ప్రభుత్వాలు ఎవరు అధికారంలోకి వచ్చినా ఏ విధంగా గట్టెక్కుతారు ఈ రాబోయే 5 సంవత్సరాల కాలము? కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకించి ఆదుకోకపోతే, ఆదుకోవడానికి కూడా ఏంటి, ఇక్కడ ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో 10 సంవత్సరాల కాల పరిమితిలో ఆదుకునేటువంటి హక్కు, అంటే మనం అడిగే హక్కు ఉంది, వాళ్ళు ఇచ్చేదానికి వీలుంది. ఈ జూన్ 2వ తేదీ నాటికి అది కూడా ముగిసిపోతుంది. ముగిసిపోయిన తర్వాత